అందరికీ నమస్కారం. మనోమిత్ర లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కి స్వాగతం. నా పేరు సుస్వర. ఇవాళ మనం స్కూల్ రీఓపెనింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ చైల్డ్ రైట్ యాక్టివిస్ట్ అండ్ ఎంవి ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ ఆర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్. నమస్తే అమ్మా. నమస్తే సార్. మనం స్కూల్ రీఓపెనింగ్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన విషయం. స్కూల్ రీఓపెనింగ్ అనేది పిల్లలు ఒక నెల 15 రోజులు హాలిడేస్లో వెళ్ళిన పిల్లలు రకరకాల పిల్లలు, ఒక రకమైన పిల్లలు కాదు వీళ్ళు. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కొందరు ప్రభుత్వ స్కూల్కి వెళ్ళే పిల్లలు కొందరైతే వాళ్ళు కూడా ఒక ఉత్సాహంగా ఎదురు చూస్తున్న దశ ఇది. స్కూల్ ఓపెన్ కావడము అంటేనే ఒక లుకింగ్ ఫార్వర్డ్, నా స్కూల్కి పోవాలి నేను అని చెప్పే ఒక దశ. ఆ దశలో 2-3 రకాల అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్తుంటారు. ఆ 5వ తరగతి అయిపోతుంది, ఏ స్కూల్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక ఆతృత, అదొక ఆతృత కూడా ఉంటుంది స్కూల్లో. ఆ పిల్లలకు వేరే రకమైన ఆతృత. అదే స్కూల్కి వెళ్ళే పిల్లలకు నెక్స్ట్ తరగతి గదిలోకి వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ తరగతి ఎవరుంటారు, టీచర్ ఎవరుంటారు, అదొక ఆతృత. మూడోది, ప్రైవేట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్కు వెళ్ళడానికి వాళ్ళ సంసిద్ధత, వాళ్ళ ట్రాన్స్పోర్టు, వాళ్ళ ఆటో డ్రైవర్ పోయిన వాడు మారి ఉంటాడు, ఈసారి కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు. వీళ్ళు తల్లిదండ్రుల ఒకవైపు ఏమో తల్లిదండ్రులది ఒక ఆతృత ఉంటుంది, తల్లిదండ్రులకు ఒక ఆలోచన ఉంటుంది, ఏం చేయాలి, ఏంటి, పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి, యూనిఫామ్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇటువంటివన్నీ ఒక ఎత్తు అయితే, ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలకు ఇంకా కొంచెం అదనంగా ఒక ఆవేదన ఒకసారి వస్తుంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహంలో ఒకటి ప్రధానంగా ఏంటంటే, కొంతమంది పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు మిస్ అయి ఉంటారు, వస్తుండ్రో రారో తెలియదు. కొంతమంది ఆడపిల్లల విషయంలో అయితే 8th, 9th, 10th ఆ ప్రాంతంలో కొన్నిసార్లు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయి. అది మనము చెప్పుకోవాలి, అక్కడక్కడ అవుతాయి. కానీ ఒక స్కూల్ నుంచి ఒక చైల్డ్ ఫ్రెండ్ మిస్ అవుతుంది కదా అనేది ఒకటి. కొన్నిసార్లు వలసలు వెళ్తారు కుటుంబాలు. ఆ వలసలు వెళ్ళినప్పుడు ఆ పిల్లలు వస్తారా రారా అనేది ఆ పిల్లలకు ఒక ఆతృత. అయ్యో, మా స్కూల్ ఓపెన్ అవుతుంది, మరి మా అమ్మ నాయన ఇంకా వలసల్లో ఉన్నారు అనేది ఇంకొక ఆతృత. సో ఇంకొక అంశం ఏంటంటే, పర్మనెంట్గా వలసలకు వెళ్తారు, గ్రామాల నుంచి పట్టణాలకు వస్తారు. ఆ పట్టణాలకు వచ్చినప్పుడు ఆ పిల్లల లోపల ఊర్లో స్కూల్కి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, పట్టణంలో ఏ స్కూల్కి వెళ్తాము, ఎక్కడికి వెళ్తాము, ఎట్లా ఉంటుంది స్కూలు, ఇదంతా ఒక అయోమయ ప్రపంచంలోకి అడుగు పెడుతుంటారు. సో ఓవరాల్గా చూసినప్పుడు పిల్లలు ఈ ఎండాకాలం సెలవుల నుంచి ఒక కొత్త విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు వివిధ రకాలైన అంశాలతో పిల్లల దృక్పథం నుంచి కనుక మన వ్యవస్థలు చూడాల్సిన అవసరం ఉంది. పిల్లల దృక్పథం నుంచి ఎందుకంటున్నా అంటే, ఒక గ్రూపు కొత్తగా స్కూల్కి వస్తారు, 1వ తరగతి వాళ్ళు, వాన్ పరేషాన్ వానికి. ఆ పిల్లలు అసలు ఇంట్లో ఒక స్వేచ్ఛా వాతావరణంలో ఉన్న పిల్లలు ఆ స్వేచ్ఛ నుంచి ఒక స్ట్రక్చర్డ్ వాతావరణంలోకి రావాల్సి వస్తుంది. వాన్ కన్ఫ్యూజన్, అరే ఇట్లా ఇంత కంట్రోల్ ఏందబ్బా అనేది ఒక కన్ఫ్యూజన్. మొదటి రోజు నుంచే కన్ఫ్యూజన్ అవుతుంది, ప్రేయర్లో నిలబడాలి, అదంతా లేదు కదా, అటువంటి పిల్లలది ఒకటి. సో ఈ విధంగా మనము చూస్తే ఇంకొక గ్రూప్ ఉంటుంది, అది ఎండాకాలంలో వాళ్ళ అక్క పిల్లలతోని అన్న పిల్లలతోని ఆడుకొని పాడుకొని చాలా ఎంజాయ్ ఉంటుంది. కొంచెం స్కూల్ అనగానే అబ్బా మళ్ళా స్కూలా అనే ఒక ఆలోచన. ఎంతైనా వాళ్ళ సిబ్లింగ్స్ ఉంటారు, సమ్మర్ కాబట్టి వాళ్ళ అక్కలు వస్తారు ఊళ్ళకు, తల్లిగారింటికి వస్తారు జనరల్గా. వాళ్ళ పిల్లలు కూడా హాలిడేస్ కాబట్టి తల్లిగారింటికి వస్తారు. అంత పిల్లలు ఒక వాతావరణం, పండుగ వాతావరణం ఉంటుంది. సో అటువంటి ఇవన్నిటినీ ఒక స్కూల్గా ఎలా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. పిల్లలు అంటే సమానం, అందరూ పిల్లలు ఒక హోమోజెనిక్ గ్రూప్ కాదు. ఇటువంటి రకరకాల పిల్లలు మన స్కూల్కు రాబోతున్నారు. సెలవుల్లో ఇటువంటి ఎక్స్పోజర్ అయి ఉంటుంది. కొంతమంది పని చేసి ఉంటారు, సమ్మర్ కాబట్టి ఇంట్లో ఉండి పని చేసి ఉంటారు. సో ఇట్లా పని నుంచి మళ్ళీ బడికి రావడము,
ఈ కొత్త కొత్త పుస్తకాలు ఇవన్నీ వస్తాయి కాబట్టి అదొక ఎంజాయ్మెంట్. కొత్త పుస్తకాలు ఇస్తారు, కొత్త బట్టలు ఇస్తారు, అదొక ఎంజాయ్మెంట్. బట్ స్కూల్స్ ఈ మానసికమైన ఆందోళనలో ఉన్న పిల్లలు లేదా వాళ్ళ మానసిక స్థితిగతులను అర్థం చేసుకోవడానికి ఈ ప్రారంభ విద్యా సంవత్సరం ప్రారంభంలో స్కూల్స్ ఎక్విప్ అయి ఉండాలి, టీచర్స్ ఎక్విప్ అయి ఉండాలి. అందరూ సమానంగా స్కూల్కు రాలేదు అనేది ఒకటి చాలా ముఖ్యమైన అంశం. ఇంకొకటి చాలా ఒక సున్నితమైన అంశం, సెన్సిటివ్ అంశం ఏమిటంటే ఈ ఎండాకాలంలో కొంతమంది పిల్లలు వివిధ రకాలైన ప్రమాదాలకు గురై ఉంటారు, కొందరు చనిపోయి ఉంటారు. ఆ స్కూల్ మౌన్ చేయాలన్నా, ఆ స్కూల్లో ఓన్లీ ఆబ్సెంట్ వేస్తారా, డ్రాప్ అవుట్ రాస్తారా, ఆ పాప ఎక్కడ ఉంది, ఏమైంది, ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి మిస్ అయింది కదా, ఆ సంప్రదాయం కూడా మన దగ్గర కనిపించదు. బట్ దాని మీద కూడా దృష్టి పెట్టాలి మనం. అంటే నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ నెక్స్ట్ ఈ పిల్లలు చర్చ చేస్తే ఈతకు పోయి ఉంటారు. మనం పేపర్లలో చూసాం ఎండాకాలంలో ఈతకు పోయి ఈత రాని పిల్లలు 3-4 డ్రౌన్ అయ్యిండ్రు చెరువులో అని చెప్పి, యాక్సిడెంట్లో చనిపోయారు. ఇటువంటి పిల్లలంతా స్కూల్కి సంబంధించిన పిల్లలు. స్కూల్ యాజ్ యూజువల్, బిజినెస్ యాజ్ యూజువల్ కాకుండా నా బడికి వచ్చిన పిల్లలందరూ క్షేమంగా వచ్చారా, క్షేమంగా ఉన్నారా, సంతోషంగా వచ్చారా, దుఃఖాలలో ఉన్నారా, ఎలా ఉన్నారు అని మాట్లాడడానికి డే 1 నుంచి పాఠ్యాంశాలు కాకుండా మాట్లాడడానికి ఒక మంచి వాతావరణం ఏర్పరిస్తే పిల్లలకు సంతోషంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పినట్టే హాలిడేస్ నుంచి స్కూల్ ఇయర్కి ట్రాన్సిషన్ అయ్యే ఆ పీరియడ్ చాలా క్రూషియల్. మీరు చెప్పినట్టు చాలా ఫ్యాక్టర్స్ దాన్ని అఫెక్ట్ చేస్తాయి. ఈ చేంజ్కి అడాప్ట్ అవ్వడానికి మామూలుగా పిల్లలకి ఎంత టైం పడుతుంటుంది? అంటే ఒక్కొక్క చైల్డ్కి ఒక సమయం పడుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా క్లాస్ 1లోకి అడ్మిట్ అయిన పిల్లలకు ఎక్కువ సమయం పడుతుంది. అమ్మ నాన్నతో ఉన్న పిల్లలు సడన్గా వాళ్ళు స్కూల్కు రావడము అదో ఎక్కువ టైం పడుతుంది. ఆ పిల్లలకు స్కూల్ ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి. ఆ పిల్లలతో మాట్లాడడము, ఆ పిల్లలకు ఏమీ ప్రాబ్లం లేదనడము. మనం ఈ మధ్య వీడియోలలో చూస్తున్నాం, టీచర్లతోని ఏడ్చుకుంటూ గొడవ పడుతుంటారు. మా ఇంటికి పోతా, నేను మా అమ్మని చెప్తా, నీ సంగతి చూస్తా అని. అట్లా అంటే పిల్లలు ఒక చిన్నతనంలో వాళ్ళకు సమానం, పెద్దలు అంటే టీచరు అట్లా కాకుండా ఆ పిల్లల్ని ఒక సున్నితమైన మనస్తత్వం ఉన్న పిల్లల్ని ఒక జటిలమైన వాతావరణంలోకి తీసుకొస్తున్నాము అనే వాతావరణం కన్నా డోంట్ వరీ, ప్రాబ్లం లేదు అనే ఒక దృక్పథం ఉండవలసిన అవసరం ఉంది. ఇంకొక గ్రూప్ ఏమిటంటే 5వ తరగతి పూర్తి చేసుకున్న పిల్లలు 6th క్లాస్కు దూరంగా వెళ్ళాల్సి వస్తుంది, వేరే స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది, గ్రామాల్లో అయితే, ఈవెన్ పట్టణాల్లో కూడా. సో 6వ తరగతి ఎక్కడుంది ఏంటి ఆ ఆందోళనలో ఉంటారు. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో హెడ్ మాస్టర్స్ ఎట్లా ఉంటారు, హై స్కూల్ అనేసరికి కొంచెం రూల్స్ వేరే ఉంటాయి, ప్రైమరీ స్కూల్కు హై స్కూల్కు. సో దానికి అలవాటు పడడము ఎలా అనేది, టైంకి వెళ్ళాలి. సో ఈ టైంకి వెళ్ళాలనేది ప్రైమరీలో కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అప్పుడప్పుడు హై స్కూల్స్లో పీఈటీ సార్లు ఉంటారు, ఈ రెగ్యులర్గా టైంకి రావాలి అనేసరికి పిల్లల్లో ఒకటి ఉంటుంది, అరే టైంకు 5 నిమిషాలు లేట్ అయితే ఏంటి భయ్ అని ఒక అంటే వాళ్ళ దృక్పథం నుంచి కరెక్టే అది. 5 నిమిషాలు ఎక్కువ లేట్ వస్తాం మేము, 5 నిమిషాలు. ఒక దగ్గర ఒక పిల్లలు ఏమన్నారంటే, సార్ మేము 5 నిమిషాలు 6 నిమిషాలు లేట్ పోతాం సార్, 5 నిమిషాలు లేట్గా వస్తాం స్కూల్ నుంచి, అదేమన్నా అడ్జస్ట్ చేయరాదండి సార్. అంటే పిల్లల వైపు నుంచి చూస్తే ఇది చాలా లాజికే అనిపిస్తుంది. ఈ టైం అక్కడ ఇంత స్ట్రిక్ట్ ఎందుకు ఉండాలి అనేది. సో అంటే అది ఒక తల్లి నాకు గద్వాలలో ఈ 4 కిలోమీటర్లు పోవాలి పిల్లలు, సో లేట్గా పోతున్నారు. సో లేట్గా పోతుంటే పీటీ సార్ అన్నట్టు రావద్దు, స్కూల్ అన్నారు రావద్దు మీరు. సో ఆ తల్లి ప్రశ్న ఏంటంటే, అరే పాఠం చెప్తానికి లేటుగా పోతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని చెప్పాలి కదా, మీరు దీనికే పిల్లల్ని వద్దంటే ఎట్లా అనే. అట్లా అంటే ఈ స్ట్రిక్ట్ రిజిడ్ రూల్స్ వల్ల ఈ 5వ తరగతి నుంచి పోయే పిల్లలకు హై స్కూల్ అదొక, ఆ హై స్కూల్కి ఎట్లా వెళ్ళాలి, ఆ హై స్కూల్లో ఎట్లా ఉండాలి, ఆ టీచర్స్తో ఎట్లా ఉండాలనే ఒక ఆదృత ఆందోళనలు ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి అందులో. ఇంకొక గ్రూప్ ఉంటుంది, స్కూల్స్ మారుస్తారు, ట్రాన్స్ఫర్స్ అవుతాయి.
లేదా పిల్లల తల్లిదండ్రుల పనులు వల్ల వేరే ప్రాంతానికి వెళ్తారు. సో స్థలం మార్పిడి వల్ల ఒకటి అలా ఉండే ప్రాంతాలు మారుతాయి, ఫ్రెండ్స్ మారుతారు, చుట్టుపక్కల వాళ్ళు మారుతారు. సో పిల్లలు మనము కంటిన్యూగా అవుతుంటే పక్కింట్లో పోయి ఉంటారు ఎక్కువసేపు, ఆంటీ అని లేకపోతే చిన్నమ్మ అని వరుసలు కలుపుకొని అక్కడ ఉంటారు. కులం మతంతో సంబంధం లేదు, పిల్లలు హాయిగా ఆడుకుంటుంటారు. సడన్గా ఒక నూతనమైన ట్రాన్స్ఫర్స్ అవుతాయి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే, లేదా వర్కింగ్ క్లాస్కి అయితే మైగ్రేషన్ పోతారు. సో అప్పుడు అదొక వింతమైన వాతావరణంలోకి వస్తారు. కాబట్టి అది ఇంట్లో కూడా అడ్జస్ట్ కావడం కూడా అది కూడా ఒక పెద్ద సమస్యగానే చూడాలి దీన్ని. దాన్ని ఎట్లా మనం చూస్తామనేది ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు ఇట్లా స్కూల్స్ మారిన వాళ్ళు ఆర్ సమ్ కైండ్ ఆఫ్ పెద్ద ట్రాన్సిషన్ అయిన వాళ్ళు మళ్ళీ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ ఆ పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పేరెంట్స్ కూడా అందరు ఒకటి కాదు. మళ్ళీ ఇక్కడ కొందరు మొదటి తరానికి చెందిన బడికి పంపిస్తున్న పిల్లల తల్లిదండ్రులు, అంటే జనరేషన్స్ టుగెదర్, తాతలు తండ్రులు చదువుకోని కుటుంబాల నుంచి ఈ పాప మొదటి తరం బడికి వెళ్తుంటారు. కాబట్టి ఆ పేరెంట్స్కు ఒక పేరెంట్స్ అదొక గ్రూప్. ఇంకొక గ్రూప్ ఏంటంటే మన పేరెంట్స్లో చైతన్య నారాయణలో చదువుకొని పెద్దగైన పేరెంట్స్, వాళ్ళు చదువుకోవడము, వాళ్ళు అందులో ఆ పద్ధతిలో చదువుకున్నారు. కాబట్టి వాళ్ళ పిల్లల్ని చూసే విధానము, బడికి పంపే విధానము అది కంప్లీట్ డిఫరెంట్. సో రెండు చదువుకున్న కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు స్కూల్ అనగానే ఇప్పుడు జూన్లో ఇక 13వ తారీఖు స్కూల్ ఓపెన్ అవుతుంది మన రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళని ప్యాకింగ్ చేస్తుంటారు, స్కూల్ ఎక్కడుంది చూసుకుంటుంటారు, ఇదంతా ప్రాసెస్. కానీ కష్టజీవులు, శ్రమజీవులు మొదటిసారి తమ పిల్లల్ని బడికి పంపుతున్న పేరెంట్స్, తల్లిదండ్రులు, వాళ్ళకి ఆ నైపుణ్యత కొరబడి ఉంటుంది. ఎందుకంటే తరతరాలుగా పనికి పంపిన నైపుణ్యత ఉంటుంది వారికి. కానీ ఈ స్కూల్ను పంపే ఆ నైపుణ్యత లోపమును మనము చాలామంది తప్పు పడతాం. అది ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళకి ఎంత చెప్పినా వినరు, వింటుంటాం మనం. టైంకి రారు, ప్యాక్ చేయరు, పిల్లల్ని స్నానం చేయించి పంపించరు. సో ఇవి మనము వారి నేపథ్యాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఇన్సల్ట్ ఫీల్ అవుతారు. ఏదబ్బా ఈ స్కూల్ ఎప్పుడు మమ్మల్ని అంటుంటారు, ఏదో చూసుకోవచ్చు కదా, ఆ స్కూల్ ఏదో చేయొచ్చు కదా, ఏదో పంపిస్తున్నాం కదా స్కూల్కు. అంటే ఆ తల్లిదండ్రులను కూడా మనము గౌరవించే సంప్రదాయం ఒకటి. స్కూల్కు అర్థం కావాలి ఏంటంటే ఒక తరానికి ఈ బడి సహాయం చేయాలి, పిల్లలకే కాదు పిల్లల తల్లిదండ్రులకు కూడా సహాయం చేయాలి. అంటే కూలికి వెళ్ళాలి ఆమె. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో పొద్దున్నే 5 గంటలకే మన వీధులు క్లీన్ చేసే వాళ్ళు కనిపిస్తారు మనకు, కార్మికులు. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి. వాళ్ళు టకటక వెళ్ళిపోవాలి. ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఎటువంటి సమస్యలలో వాళ్ళు మన బడికి వస్తున్నారు అనేది బడికి తెలియాలి. వంట చేసి వచ్చారా, బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారా, మనం బ్రేక్ఫాస్ట్లు డబ్బాలు పెట్టే ఒక కుటుంబాలు ఉన్నాయి. కానీ అంటే నేను ఎందుకు ఫోకస్ చేస్తున్నా అంటే దాదాపుగా మన రాష్ట్రంలో ఒక 20-25 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి తరానికి చెందిన పిల్లలు ఎక్కువ శాతం. వాళ్ళు కూడా చాలా పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాల పిల్లలే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అతి మంచి ట్రైన్డ్ టీచర్స్, సైకలాజికల్గా ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు, బీఈడీ చేసిన వాళ్ళు, టీఈటీ చేసిన వాళ్ళు, పిల్లల మానసిక స్థితులను గమనించిన వాళ్ళు, సామాజిక కోణం నుంచి చూసిన టీచర్స్ ప్రైవేట్ కన్నా నేను అంటాను గవర్నమెంట్లో ఎక్కువ ఉన్నారు. కానీ మిస్సింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు కూడా ఒక టీచర్స్ లాగా కాకుండా సామాజిక అంశాల పట్ల ఒక నైపుణ్యతతో కూడిన సామాజిక కార్యకర్తలుగా పనిచేయాలి టీచర్లు. అప్పుడు ఈ స్కూల్లో పిల్లలు ఈ స్కూల్ నాది, ఈ టీచర్ నా టీచర్, నో ప్రాబ్లం, మా అమ్మ నాన్న చదువుకోలేదు కానీ నాకు ఈ స్కూల్ అందిస్తుంది. అటువంటి ఛాలెంజెస్
ఎక్కువ ఛాలెంజెస్ ప్రభుత్వ పాఠశాల టీచర్ల మీద ఉంటుంది, బర్డెన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చూసే విధానంలో వాళ్ళకు వచ్చిన టీచర్స్ పిల్లలు చాలా ఛాలెంజెస్తో వస్తారు. కాబట్టి ఆ ప్రభుత్వ పాఠశాలలు మాత్రం చాలా చాలా అతి సున్నితంగా అతి సెన్సిటివ్గా ఉండాలి. మనం ప్రైవేట్ గురించి కూడా మాట్లాడుకుందాం, కానీ ఇది చాలా ముఖ్యం. ఇంకొక మూడవ యాంగిల్ ఉంది మన రాష్ట్రంలో. దాదాపుగా 7-8 లక్షల మంది రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతారు. గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేరే. అయితే వాళ్ళను ప్యాక్ చేయడము, వాళ్ళను తీసుకెళ్లడము, వాళ్ళ బ్యాగులు చదవడము, ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. ట్రావెల్ చేయడము, ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో వీళ్ళ రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుంది. తల్లిదండ్రులు ఒక రోజు మొత్తం అక్కడికి వెళ్ళడము, అక్కడ అప్పచెప్పడము, ఇవన్నీ కూడా ఇదొక పెద్ద రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళే తల్లిదండ్రులది అదొక పెద్ద ఛాలెంజెస్ మనకు కనిపిస్తాయి. ఎందుకంటే స్కూల్లో పలానా డేట్ నాడు రావాలి అంటారు, రాకపోతే పనిష్మెంట్ అంటారు. ఇవన్నీ ఉన్నాయి, మనం చెప్పుకోవాలి కూడా. అంటే అవి ఎట్లా వచ్చినాయో, డిసిప్లిన్ పెట్టడానికి వచ్చినాయా ఏమో, కానీ పిల్లల తల్లిదండ్రులకు కొంచెం ఇబ్బందులు ఏర్పడే నార్మ్స్ ఇవన్నీ కూడా. సో ఈ చాలా రీజన్స్ వల్ల, హెల్త్ రీజన్స్ అయి ఉండొచ్చు, ఎకనామిక్ రీజన్స్ అయి ఉండొచ్చు, ఇవన్నీ స్కూల్స్ దృష్టిలో పెట్టుకుని చాలా సెన్సిటివ్గా ఉండాలి అని మీరు చెప్పారు. స్కూల్స్ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఏం చెయ్యొచ్చు ఈ పిల్లలకి, పేరెంట్స్కి హెల్ప్ చేయడానికి? మంచి ప్రశ్న ఇది. ముందుగా ఉపాధ్యాయులను ఈ విషయాల మీద చాలాసార్లు అకాడమిక్ ట్రైనింగ్స్ ఇస్తారు టీచర్స్కు. చాలాసార్లు సామాజిక అంశాల మీద, సామాజిక కోణం నుంచి ట్రైనింగ్స్ చాలా తక్కువ చూస్తాం మనం. కాబట్టి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా దీన్ని ఇంటర్నలైజ్ చేసుకోవాలి. అంటే ఫ్రమ్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషను ఈ పిల్లల బ్యాక్గ్రౌండ్స్, పిల్లల సామాజిక కోణము, స్కూల్కి వచ్చినప్పుడు, స్కూళ్ళు తెరిచినప్పుడు స్కూళ్ళు ఏ విధంగా వారిని ఇన్వైట్ చేయాలి, ఏ విధంగా వారిని ఆహ్వానించాలి. కొన్నిసార్లు టీచర్స్ పచ్చ తోరణాలు కట్టుకుంటారు స్కూళ్ళల్లో. అంటే అంతటా కాదు, కానీ అదొక మామిడాకులతో స్కూళ్ళను అలంకరించుకుంటారు, పువ్వులు ఇస్తారు కొంతసార్లు పిల్లలు వస్తున్నారని. సో ఇవన్నీ కూడా ఒక రకమైన ఆహ్వానం పలకడము అనేది అది చాలా ముఖ్యం. సో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ అంశాల మీద నిపుణులతోని ట్రైనింగ్స్ ఒకవైపు అయితే, ఆల్రెడీ స్కూల్స్లలో వాళ్ళు సొల్యూషన్స్ కనిపెట్టిన పిల్లలని వాళ్ళు తీసుకురు. ఒక స్కూల్లో ఒక అమ్మాయి చాలా స్కూల్ హాలిడేస్ తర్వాత చాలా టెన్షన్లో వచ్చి కూర్చున్నది. అందరూ ఆడుకుంటున్నారు, ఈ అమ్మాయి టెన్షన్ ఉంది. టీచర్ గమనించి ఏమైంది, ఏందంటే వాళ్ళ ఫాదర్ డైడ్, ఈ ఎండాకాలంలో వాళ్ళ తండ్రి చనిపోయాడు, ఆ దుఃఖంలో ఉంది. సో ఈ దుఃఖాన్ని ఎవరికి చెప్పుకోవాలి, ఎట్లా చెప్పుకోవాలి, ఎవరు గుర్తించాలి? అది మనం చాలా వింటుంటాము, పిల్లల చాలా డెత్స్ జరుగుతుంటాయి. కాబట్టి ఈ దుఃఖానికి స్కూల్ మేమున్నాంరా, డోంట్ వరీ అని చెప్పే ఒక టీచర్స్ గ్రూపే కాకుండా పియర్ గ్రూప్ని కూడా, మీ పిల్లల్ని బాగా, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా చూసుకోండి అని చెప్పే ఒక వాతావరణాన్ని ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉందనిపిస్తుంది. ట్రైనింగ్ చాలా ముఖ్యం. ఆ ట్రైనింగ్లో సామాజిక అంశాలను జోడించాల్సిన అవసరం ఉంది. పిల్లల నేపథ్యం తెలియాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఈ ట్రైనింగ్ అవసరం. ప్రైవేట్ స్కూల్స్లో చాలా వరకు అకాడమిక్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. చాలా వరకు మార్కులు 99 వచ్చినాయా, 100 వచ్చినాయా, 9 వచ్చిందా, 8 వచ్చిందా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా జరుగుతుంది. అండ్ వాళ్ళ కాంపిటీషన్ అంతా కూడా టీచర్ల మీద ఉండే ఒత్తిడి ఎంత అంటే, ఆ స్కూల్లో ఆ క్లాసులో వస్తున్నాయా లేవా అనేది ఒత్తిడి ఉంటుంది. కానీ పిల్లలు సంతోషంగా ఉన్నారా అని అడిగిన స్కూల్ అయితే నేనైతే చూడలేదు. పిల్లలు హ్యాపీగా ఉన్నారా, హ్యాపీ ఇండెక్స్ ఎంత ఉంది, మీ పిల్లలు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు అంటే ఏ రేంజ్లో పోతామో తెలియదు. కానీ ప్రైవేట్ స్కూల్స్లో విద్యాశాఖ యొక్క బాధ్యత, ప్రైవేట్ స్కూల్లో ఉన్న పిల్లలు కూడా దాదాపుగా 30 లక్షల మంది తెలంగాణలో ప్రైవేట్ స్కూల్లో చదువుతారు. సో 30 lakhs చిల్డ్రన్ అంటే చిన్న నెంబర్ కాదు అది.
సో ఆ స్కూల్స్లో ఎలా ఉంది, ఆ స్కూల్స్లో కూడా మొదటి తరానికి చెందిన తల్లిదండ్రులు చెందిన పిల్లలు ఉంటారు, ఆ స్కూల్లో కూడా పేద వర్గాల పిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ సమానంగా చూడడానికి లేదు. అందరి పైన ఒక్కొక్కరి చైల్డ్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం. హాలిడేస్ అనగానే స్కూల్స్ ఆల్రెడీ హాలిడే హోంవర్క్ ఇచ్చేస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది కూడా పెద్ద సమస్య. అంటే మళ్ళీ పిల్లలు ఇంటికి వెళ్ళి పిల్లలకి ఇష్టం ఉండదు. అట్లా పిల్లలకు చదవడము నేర్చుకోవడం అనేది ఒక జాయ్ఫుల్గా ఉండాలి. ఒక ప్రెషర్గా ఉంటే నేర్చుకోవడం కష్టం. యాక్చువల్లీ మన ఎలీట్ అందరు పిల్లలు కూడా అట్లా జాయ్ఫుల్గా లేరు. ఆల్ స్కూల్స్లో, ఈవెన్ ఎలీట్ స్కూల్స్లో కూడా పిల్లలు అంత జాయ్ఫుల్గా ఉండరు. ఎందుకంటే అది ఒక బర్డెన్గా ఫీల్ అయ్యే ప్రమాదం. సో ఆ బర్డెన్ తగ్గించే ఒక ప్రక్రియ ఉండాలి తప్ప వాళ్ళ జీవన విధానంలో నేర్చుకునే క్రమాన్ని. అండ్ ఇంకొకటి చాలా విచిత్రం ఏంటంటే పిల్లలు నేర్చుతుంటారు. పిల్లలు నేర్వగలరు అని నమ్మాలి విద్యాశాఖ. ఏ విషయమైనా నేర్వగలరు. ఈత కొట్టి వచ్చింటాడు వాడు, ఈత నేర్చుకొని వచ్చింటాడు. ఏ స్కూల్ నేర్పింది? సైకిల్ నేర్చుకొని వచ్చింటాడు. ఏ స్కూల్ నేర్పింది? సో ఈ నేర్చుకోవడం అనే విధానము మన స్కూల్లో మనము ర్యాంకులకు క్లాస్ 1, క్లాస్ ఫస్ట్ వీటి నుంచి సమ్మర్ హాలిడేస్లో వాళ్ళకు ప్రెషర్ పెట్టే ఈ హోంవర్క్ అనేది దానికన్నా భిన్నంగా వారికి ఇష్టమైన పనిని చేసే అంటే కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్లో ట్రెక్కింగ్ పోతారు, సమ్మర్లో అడవికి తీసుకుపోతున్నారు, సమ్మర్లో మౌంటైన్స్. అది ఓన్లీ కొన్ని వర్గాలకు చెందిన పిల్లలకే అది అవుతుంది. చాలా స్కూల్స్కి అడ్మిషన్కే ఎగ్జామ్స్ ఉంటాయి. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద, అడ్మిషన్ ఎగ్జామ్స్ మీద? యాక్చువల్లీ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారంగా ఎంట్రన్స్ నిషేధం. యాక్చువల్లీ ప్రభుత్వాలు దాన్ని చాలా పకడ్బందీగా అమలు చేయాలి. ఎంట్రన్స్ పెట్టడం అనేది అండ్ ఎల్కేజీ, యూకేజీ, ఒక దగ్గర ఈ మధ్యనే నేను ఎక్కడ విన్నాను, యూకేజీ స్టాండర్డ్ అమ్మాయి స్కూల్ పాయింట్కి వెళ్తే ఇంగ్లీష్ సెంటెన్స్ రాయడం రాదు కాబట్టి ఎల్కేజీలో వేస్తామన్నారట. సో ఈ స్కూళ్ళు ఎల్కేజీ, యూకేజీ అంటే 5 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లలు. ఎంట్రన్స్ అంటేనే వెలివేయడం. ఆ ఏజ్లో నువ్వు ఎగ్జామ్స్, ఉద్యోగాలకు సరే నువ్వు చేస్తున్నావేమో, కానీ మీరు ఈ ఏజ్ గ్రూప్స్ను ఎంట్రన్స్ పెట్టడం వల్ల మీరు బెటర్ కాదు అని మనం చెప్పేసినాం. ఇప్పుడు ఆ స్కూల్లో రాలేదనుకోండి ఎంట్రన్స్లో, ఆ పాప ఏమనుకుంటుంది? అరే ఇదేంది, నేను కూడా పాట పాడతా, నేను కూడా ఆట ఆడతా, అప్పుడే రాలేదు నాకు, అంత మాత్రాన నేను ఎట్లా స్కూల్కి పనికిరాను అంటే పనికిరానన్నట్టే కదా. సో ఇట్లా పిల్లలను ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ఇటువంటి పెట్టి ఆ ఏజ్లో వారి మనోవికాసానికి దెబ్బతినే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి ఆ ఎంట్రన్స్ రద్దు చేసింది. యాక్చువల్లీ విద్యాకు చట్టమే రద్దు చేసింది. ఇంకా ఎక్కడైనా నడుస్తుంటే మాత్రం విద్యాశాఖ చాలా సీరియస్గా ఈ అంశం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మన రెసిడెన్షియల్ స్కూల్స్లలో కూడా ఎంట్రన్స్ పెడతారు. సో ఎంట్రన్స్ పెట్టడం వల్ల ఏంది, ఎవరి కోసమైతే ఈ పిల్లల కోసమైతే బడులు ఉన్నాయో వారు వెలివేయబడతారు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళ ఉన్న స్కూళ్ళల్లో సరిగ్గా టీచర్స్ లేక, సరిగ్గా ఉపాధ్యాయ నిష్పత్తి లేక, వాళ్ళు చదివే విధానం వేరే. మామూలు స్కూళ్ళల్లో వచ్చిన వాళ్ళకి సీట్ దొరుకుతుంది. ఎవరికైతే నిజంగా లాస్ట్ పర్సన్కి కావాలో స్కూలు, వాళ్ళు మిస్ అవుతున్నారు. కాబట్టి ఎంట్రన్స్ అనేది చట్టరీత్యా నేరం, చట్ట విరుద్ధం అనేది మనం ప్రచారం చేయాలి ఈ విషయాన్ని. స్కూల్స్కి వెళ్ళినప్పుడు స్కూల్కి సంబంధించిన స్టేషనరీ కానీ, బుక్స్ కానీ, యూనిఫామ్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా, ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు మీరు చూసిన వాటిలో కానీ? ఇది కూడా మళ్ళీ బాధ్యత, ఆ డిస్ట్రిబ్యూషను. ఒకటేమో ప్రైవేట్ స్కూల్లో ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు తెచ్చుకుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో అయితే యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ అండ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. కానీ ఆ ఇచ్చే క్రమంలో
ఆ డిస్ట్రిబ్యూషన్లో అందరికి ఒకటేసారి రావు ఒకటి. రెండోది ఆ మెజర్మెంట్స్లో కూడా అది మాస్గా కుడతారు కాబట్టి ఆ మెజర్మెంట్స్లో ఒకరికి చిన్నది వస్తుంది, ఒకరికి పెద్దది వస్తుంది. మీరు ప్రభుత్వ పాఠశాలకు పోయి చూడండి. యాక్చువల్లీ ఈ టీశాట్ కూడా వెళ్ళాలి అసలు స్కూల్ ఓపెన్ అయినాక. ఒకడు పెద్ద లాగు కట్టుకున్నాడు, వానికి ఎంత జారుతుందంటే ఇట్లా పట్టుకున్నాడు, ఇది లేకపోతే జారిపోతుంది. ఏంద్రా అంటే ఇదే ఇచ్చిర్రు అంటే. సో అట్లా మిస్ మ్యాచ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. టీచర్స్ చెప్తారు మనకు ఏం చేయాలి సార్, ఇది ఇగో ఈ డ్రెస్ సరిగ్గా కుట్టలేదు, సమ్ మాస్గా కుడతారు. సో అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. నోట్బుక్స్ గవర్నమెంట్ స్కూల్స్లలో నోట్బుక్స్ ఇంకా ఇవ్వడం లేదు, అవి కూడా ఇస్తే బాగుంటుంది. నోట్బుక్స్ కూడా పిల్లలకు టైంకు రావాలి. ఒక క్లాస్కి వస్తాయి, ఇంకో క్లాస్కి రావు. వాడు చూస్తూ ఉంటాడు, నాకు రాని లేదు, నేను నిజంగా ఏంది ఇది అని వాడు టెన్షన్. పిల్లల్ని ఎప్పుడు టెన్షన్లో పెట్టొద్దు మన పొరపాట్ల వల్ల. ఏమవుతుందిలే అనుకుంటారు పెద్దవాళ్ళు, మనం అందరం ఏమనుకుంటాం, అరే 5 days ఆగితే ఏమవుతుందా అనుకుంటాం. కానీ వాడు కొత్త పుస్తకాలు ఉంటాయి, నాకేమో రావు. అండ్ అదొకటి. ఇంకో స్కూల్కి వస్తాయి, నా స్కూల్కి రాలేదు, ట్రాన్స్పోర్ట్ వల్ల రాలేదా, ఎంఈఓ వల్ల రాలేదు, ఎన్నో రకాల కారణాలు చెప్పొచ్చు. కానీ చైల్డ్కు వాట్ ఈస్ దిస్, నాకు పుస్తకం రాకుంటే నేను టూ మచ్ అనుకుంటారు పిల్లలు. అండ్ మళ్ళీ స్కూల్స్కి వెళ్ళినప్పుడు స్కూల్ ఫెసిలిటీస్, స్కూల్ సరౌండింగ్స్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్, ఈ విషయంలో స్కూల్స్ ఎట్లా రెడీగా ఉండాలి? యాక్చువల్లీ చాలా ముఖ్యం ఇది. అంటే 1 నెల 15 నెలలు సెలవులు ఉంటాయి కాబట్టి ఎంటైర్ విద్యాశాఖ స్కూళ్ళను చాలా నీట్గా ఇన్వైట్ చేయాలి. చాలా స్కూళ్ళల్లో అటువంటి పద్ధతి జరగదు. చాలా స్కూళ్ళల్లో మళ్ళీ స్కూల్ దుమ్ము దులపడం, మళ్ళీ June 13th దుమ్ము దులుపుతుంటారు. ఇప్పుడు ఏదో స్కూల్స్ కన్స్ట్రక్షన్ అనే ఆ స్కూల్లో మాత్రమే ఏదో యాక్టివిటీ అవుతుంటుంది. ఇప్పుడు ఆ యాక్టివిటీ కూడా June 13th వరకు క్లోజ్ కాదు. కంకర ఉంటుంది, ఉష్క ఉంటుంది, ఇంకా పని నడుస్తుంటుంది. ఇవన్నీ కూడా April 23 మన తెలంగాణలో అయితే April 23 స్కూల్ క్లోజ్ కాగానే ఒక ప్రణాళిక వేయాలి, అన్ని స్కూళ్ళను క్లీన్ చేయాలి, టాయిలెట్స్ క్లీన్గా ఉంచాలి. ఇవన్నీ కూడా కాకుండా చాలా వరకు ఏమవుతాయంటే ఆ అడ్డాలు అవుతాయి. అవి స్కూళ్ళు మందు తాగే వాళ్ళకి అడ్డా అవుతుంది, మీటింగ్లు పెట్టుకునే వాళ్ళకి అడ్డా అవుతుంది, మీటింగ్లు గొడవలు చేసే వాళ్ళకి అడ్డా అవుతుంది, ఆటలు ఆడుకునే వాళ్ళకి పెద్దవాళ్ళకి అడ్డా అవుతుంది. సో ఇవన్నీ కూడా అది ఒక స్కూల్ వాతావరణం నుంచి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి విద్యాశాఖ స్కూల్ అంటే పవిత్రంగా పిల్లల కోసం ఉన్న స్కూల్ ఇది. ఆ స్కూల్ను June 13th నాడు కలకలలాడుతూ ఉండాలి. అంతేగాని మన దగ్గర చాలా వరకు ఇంకా అటువంటి దృక్పథం రాలే. ఇప్పుడు మనము ఇళ్లలో కూడా మనం రోజు క్లీన్ చేసుకుంటాం, ఉన్నా లేకున్నా క్లీన్ చేస్తుంటాం. ఇప్పుడు ఎన్ఆర్ఐలు అమెరికాకు పోతారు, వాళ్ళు ఎవరికో కీ ఇచ్చిపోతారు, యూనో నెలకోసారన్నా క్లీన్ చేయండి, మేము లేము ఇంట్లో అని. వాట్ డస్ ఇట్ మీన్ అంటే అర్థం ఏమిటి అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి అని అర్థం. స్కూల్ ఎందుకు ఉండకూడదు, స్కూల్లో టాయిలెట్స్ ఎందుకు క్లీన్గా ఉండకూడదు, ఇవన్నీ కూడా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల మీద. అది కూడా మళ్ళీ స్థానిక సంస్థలు, సర్పంచులు వీళ్ళందరికీ అప్పచెప్పాలి, టీచర్లకు అప్పచెప్పొద్దు. ఈ టీచర్ల మీద ఈ భారం అసలే వేయొద్దు, వారిని ఈ విషయంలో ప్రశ్నించొద్దు. అసలు వాళ్ళకు టీచింగ్ ఎలా చెప్తున్నారనే ప్రశ్న వేయాలి. అండ్ సామాజికంగా పిల్లలందరూ సంతోషంగా ఉంచారా మీరు అనేదే గీటరాయి కావాలి. ఈ రెండింటి మీద భారం ఉండదు. మిగతా అన్నీ కూడా స్థానిక సంస్థలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వీటి చూసుకోవాలి. స్కూల్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుతున్నాం కదా సార్, మరి స్కూల్ లైబ్రరీ అనేది ఎట్లా స్ట్రెంథెన్ చేసుకోవాలి? చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ పుస్తకాలు, లైబ్రరీ. ఇంతకుముందు మాట్లాడినట్టు చాలామంది 20-25 లక్షల మంది మొదటి తరానికి చెందిన పిల్లలు వీళ్ళు. ఇళ్లలో బుక్ ఉండదు, ఇళ్లలో సుత్తి ఉంటుంది, కొడవలి ఉంటుంది, పార ఉంటుంది, పలుగు ఉంటుంది. ఇవన్నీ తరతరాలుగా వచ్చిన టూల్స్ ఇవి. అని పేపర్, పెన్ను, బుక్కు ఈ చైల్డ్ ద్వారానే ఇంటికి వస్తుంది. కాబట్టి స్కూల్లో ఈ అడిషనల్గా ఖాతాల పుస్తకాలు, అడిషనల్గా లైబ్రరీస్ ఇవి ఉంచాల్సిన అవసరం ఉంది. ఇందులో 2 విషయాలమ్మా. ఒకటేమో పుస్తకాలు సప్లై చేస్తారు ఒక్కోసారి గవర్నమెంట్, కానీ స్కూల్లో టీచర్స్ తక్కువ ఉండడమో లేకపోతే టీచర్స్కు
పని భారం ఉంటుంది కాబట్టి వాటిని పిల్లలకి ఇవ్వరు చాలాసార్లు, అవి అట్లా ఉండిపోతాయి షెల్ఫ్లలో. అది కూడా మనం చూస్తున్నాం. చెడిపోతాయో ఏమో, చినిగిపోతాయో ఏమో. ఎంత చినిగితే అంత మంచిదనే డెఫినేషన్ ఇవ్వాలి యాక్చువల్లీ. ఇంకో హెడ్ మాస్టర్కు అప్పచెప్తారు ట్రాన్స్ఫర్ అయినప్పుడు, ఎన్ని పుస్తకాలు చినిగినాయి, ఇప్పుడు ఎన్ని పుస్తకాలు చినిగినాయి అనం మనం, ఎన్ని పుస్తకాలు బాగున్నాయి మంచిగా ఉన్నాయి అది హ్యాండ్ ఓవర్ చేస్తాం. అట్లా కాదు, పుస్తకాలు చినిగినాయి అంటే అర్థం ఏంటంటే పిల్లలు చదివారు అని అర్థం. సో అట్లా ఉన్న పుస్తకాలను చదవడం ఒకటి, పిల్లలతో చదివించాలి. రెండవది, చాలా వరకు లైబ్రరీస్ ఉండాలి. చాలా పిల్లలు చాలా ఎక్స్పోజ్ అవుతున్నారు, స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు, ఇళ్లలోకి పోయి వాడుతున్నారు, అందులో సమాచారం తీసుకుంటున్నారు. కానీ ఎంతైనా బుక్స్ ఉండి బుక్స్ అలవాటు చేస్తే ఇంటికి పోయినప్పుడు ఆ పుస్తకాలు చదవడం అలవాటు అవుతుంది. కాబట్టి అవి కోకరిక్యులర్ యాక్టివిటీస్గా కంపల్సరీగా లైబ్రరీని ప్రతి స్కూల్లో ఉంచాలి, ప్రతి పాఠశాలలో ఉంచాలి. పెద్ద పెద్ద బొమ్మలతోని, మళ్ళీ ఒక పెద్ద పెద్ద బుక్స్ టెక్స్ట్ ఉంటే లాభం లేదు, పిల్లలకు బొమ్మలు ఉండాలి, వన్ లైనే ఉండాలి, అది ఇష్టమవుతుంది. ఈ పెద్ద పెద్ద టెక్స్ట్ టూ మచ్ అంటారు వాళ్ళు. సార్, చాలా మంది పిల్లలు సడన్ చేంజ్, ఒక తెలుగు మీడియం స్కూల్లో చదువుతుంటే ఇంగ్లీష్ మీడియంకి మారి అలా చాలా చేంజ్ ఫేస్ అవుతుంటారు. సో ఈ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చే పిల్లలు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అండ్ టీచర్స్ ఏం చేయగలుగుతారు వాళ్ళ కోసం? చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం మీద చాలా డిబేట్ జరుగుతుంది, చాలా డిమాండ్ ఉంది కూడా. ఇంగ్లీష్ మీడియం అంటే ఒక గ్లోబల్ కాంపిటీషన్లో వెళ్ళాలి అనేది చాలా ముఖ్యమైన డిమాండే. కానీ సప్లై సైడ్ నుంచి ప్రభుత్వాలు కానీ స్కూల్స్ కానీ ఎట్లా ఆ ట్రాన్సిషన్ అంటే, ఇంట్లో తెలుగు మాట్లాడతారు, ఇంట్లో అలవాటంతా తెలుగు ఉంటుంది, సడన్ ట్రాన్సిషన్. కొన్ని స్కూల్స్లలో బోర్డు మార్చేశారు, ప్రభుత్వ పాఠశాల సో అండ్ సో ఉంటే ఇంగ్లీష్ మీడియం అని పెట్టేశారు. ఆ బోర్డు మార్చడం కాదు, టీచర్లకు ట్రైనింగ్ ఉండాలి. ఇంగ్లీష్ చెప్పడం అనేది ఒక నైపుణ్యతతో కూడుకున్న భాష. అది ఆ భాష తెలుగు ఎంతైతే నైపుణ్యతతో కూడుకొని చెప్తామో, ఇంగ్లీష్ని కూడా అంత నైపుణ్యత గల టీచర్స్ కావాలి మనకు. వారిని రిక్రూట్ చేయాలి ప్రభుత్వము, అండ్ ఆ నైపుణ్యతను పెంచాలి స్కూల్ టీచర్స్కు. పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. పిల్లలకు అంతకుముందు వచ్చిన ఈ మళ్ళీ ట్రాన్సిషన్లో ఇంగ్లీష్ మీడియం అనేసరికి చాలా ఇబ్బందులు పడతారు. అండ్ చిన్నగా పిల్లలు విత్డ్రా అవుతారు. ఇది మనకు సంబంధించింది కాదు, మనము ఈ బడి చదవలేము, ఇంత చదువు చదవలేము అనే ఒక భావన పిల్లల్లోకి వచ్చి స్లోగా పిల్లలు చాలామందిని చూస్తున్నాం మేము, బాల కార్మికులుగా మారిపోతారు, బడి మానేస్తారు. మేము ఒకసారి అడిగాము, ఎందుకన్నా బడి మానేసారంటే, సార్ నాకు ఇంగ్లీష్ రాదు సార్. ఇంగ్లీష్ రాదా, ఇంగ్లీష్ నేర్పలేదా? ఎవరు అది ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంగ్లీష్ నేర్పాలి కదా. సో నేర్పలేదా నేర్చుకోలేదా అంటే మళ్ళీ మనం నేర్పలేదు కనుకే వెళ్ళాలి. దాన్ని మనం దృష్టి ఉంచుకొని పెద్ద ఎత్తున ప్రిపరేషన్ చేయాలి స్కూల్స్. టీచర్స్ నుంచి కూడా ఇదే వస్తుంది, సార్ మీడియం చేంజ్ చేయడం వల్ల సరిపోదు, చాలా పెద్ద ఎత్తున దీని మీద ఒక చర్చ జరగాలి, ట్రైనింగ్స్ జరగాలి, పిల్లల్ని సన్నద్ధం చేయాలి. అండ్ పిల్లల్ని ఆ ట్రాన్సిషన్లో డోంట్ వరీ అనే చెప్పే ఒక గ్రూప్ ఉండాలి. లేకపోతే ముందుకు వెళ్ళే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు, వెనకకు వెళ్ళే వాళ్ళు వెనకకు వెళ్ళిపోతుంటారు. అది చాలా ప్రమాదం. ఇలాగా చిన్న గ్రామాల నుంచి పెద్ద టౌన్స్కి వచ్చే పిల్లలకి మామూలుగా ఎలాంటి కల్చర్ షాక్స్ ఎదురవుతుంటాయి? చాలా షాక్స్. అంటే నేను ఇంతకుముందు మనం మొదటి మాట్లాడినాం కదా, అంటే వాళ్ళు వేరే కారణాల వల్ల షిఫ్ట్ అవుతారు. ఇప్పుడు దాదాపుగా హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 22 లక్షల మంది పిల్లలు ఉన్నారు. అంటే దాదాపుగా 1/3 ఆఫ్ పాపులేషన్ ఇక్కడే ఉన్నారు. సో ఈ పిల్లలందరూ కూడా ఫ్యామిలీస్ వచ్చినాయి ఇక్కడికి. ఆ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఇక్కడున్న స్కూల్స్, ఇక్కడున్న వాతావరణము పిల్లలకు ఒక అయోమయం అది. అండ్ ఇక్కడున్న పరిస్థితులు, స్కూలు, ఇవన్నీ కూడా పెద్ద అయోమయం. ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు. కానీ ఈ మార్పు అనేది, ఊర్లో నీకు సోషల్ క్యాపిటల్ ఉంది, ఊర్లో నీకు మంచి ఒక వాతావరణం ఉంది, ఎక్కడైనా ఆడుకోవచ్చు, ఏ చెట్టు కిందనైనా ఆడుకోవచ్చు. ఇక్కడ అర్బన్ స్పేసెస్లో పిల్లలకు యాక్చువల్లీ మహానగరంలో ఛిద్రమవుతున్న బాల్యం అనొచ్చు. అంటే వాళ్ళకి స్పేస్ లేదు.
వాళ్ళకు జాగ లేదు, చెట్టు లేదు. ఇప్పుడు ఊర్లలో మీరు ఎప్పుడైనా గమనించండి, ఎండాకాలం కానీ సెలవులలో కానీ సాయంత్రం పూట కానీ చెట్ల కింద గుంపులు జమై ఆడుతుంటారు వాళ్ళు. ఇక్కడ ఆ స్థితి లేదు. ఎంతసేపు ఆ ఇంట్లో చిన్న ఇంట్లో ఉండాలి, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి రావాలి. అండ్ అభద్రత కూడా ఉంది సిటీస్లో. అంటే సోషల్ సెక్యూరిటీ చాలా తక్కువ, సామాజికమైన ఇబ్బందులు చాలా ఉన్నాయి. మేము కూడా స్లమ్స్లో పనిచేస్తాము. పిల్లలకు చాలా ఆడపిల్లలకైతే ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. నీళ్లు రావు సరిగ్గా టైంకు, ఆ నల్లాలు రావు, నీళ్లు పట్టాలి, డ్రమ్లలో నీళ్ళు పట్టాలి, అక్కడి నుంచి తీసుకురావాలి, మళ్ళీ స్కూల్కి పరిగెత్తాలి. కొంతమంది పిల్లలు అయితే తడి బట్టలతో నీళ్లు పట్టి పరిగెత్తుతారు. ఎందుకంటే మళ్ళీ అక్కడ పీఈటీ సార్ ఉంటాడుగా ఇంతకుముందు అన్నట్టు, లేట్ రావద్దు. సో ఇవన్నీ చూస్తే పిల్లలకు కొంచెం ఇబ్బందులకరమైన, కొంచెం పిల్లల అనుకూలమైన కమ్యూనిటీస్ను మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్లానింగ్లో యాక్చువల్లీ అర్బన్ ప్లానింగ్లో పిల్లల అంశం ఎప్పుడు దృష్టిలో ఉంచాలి. అందరికీ పిల్లలకు అర్బన్లో మంచిగా ఉందా, పిల్లలకు ఉందా జాగా, పార్క్ ఉందా, ఇమాజిన్ ఆ డిజైన్లో పార్క్ ఉందా, ఆట స్థలం ఉందా అనేది ఆలోచిస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అంత మనం ఇంకా ఎదగలేదు అంతవరకు. బట్ యూరోప్ దేశాలలో, బయట దేశాలలో దీన్ని చాలా 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 సీరియస్ తీసుకుంటారు. ఒక కాలనీ ఏర్పాటవుతుందంటే అక్కడ పిల్లలకు ఉందా లేదా, అది పేదల కాలనీ కానీ పెద్దల కాలనీ కానీ చాలా ముఖ్యం. మరి మీరు ఇప్పుడు చెప్పినట్టు పిల్లల కోసం ఒక స్పేస్ ఉండాలి, వాళ్ళు ఎంజాయ్ చేయగలిగేటట్టు ఉండాలి. కానీ కొన్ని స్కూల్స్ ఇట్లాంటి ప్లే ఏరియాస్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి సంబంధించిన ప్లేస్ కానీ ఇంటిగ్రేట్ చేయలేకపోతారు. మరి దానికి ఆల్టర్నేట్ ఏమని చెప్తారు? చేయలేకపోతారా, చేయదలుచుకోలేదా అనేది ప్రశ్న. పిల్లల దృక్పథం నుంచి బడి నడిస్తే చేయాలి. అండ్ అది రూల్. ఇది కూడా విద్యా హక్కు చట్టం ప్రకారంగా స్కూల్ అంటే ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఆ డెఫినేషన్ ప్రకారంగా స్కూల్ ఉండాలి, ప్రహరీ గోడ ఉండాలి, కాంపౌండ్ వాల్ ఉండాలి, స్కూల్ ఉండాలి. బట్ మనం చూస్తున్నాం మీరు అన్నట్టుగా ఇప్పుడు అపార్ట్మెంట్లలో స్కూల్స్ ఉంటాయి, స్థలం ఉండదు, ఒక చీకటి వాతావరణంలోకి వెళ్ళిపోతారు. బిల్డింగ్లు మీద బిల్డింగ్లు, ఏదైనా పెద్ద బిల్డింగ్ కనపడితే అది జూనియర్ కాలేజ్, ఇంకా నువ్వు రాసుకోవచ్చు. అది పెద్ద డబ్బాలు బిల్డింగ్ ఇట్లా ఉంటుంది. ఎందుకంటే ఓనర్స్ పిల్లల కోసం కడతారు. అందులో ఆటలాడే పాటలు పాడుకునే వయసులో ఆ రూమ్లలో ఉండడం అనేది అది పెద్దగా ఉపయోగపడదు పిల్లలకు. కరికులంలో మార్కులు వస్తాయి అనుకున్నా కానీ ఆ మనోవికాసం ఒక ఆహ్లాదకరమైన స్కూల్ కాదు. కాబట్టి దాన్ని ప్రభుత్వాలు రెగ్యులేట్ చేయాలి. అటువంటి స్కూళ్ళను రెగ్యులేట్ చేయాలి. అటువంటి ఉండడానికి వీల్లేదు. అసలు పర్మిషన్లు ఎవరు ఇస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. మనమే ఇస్తున్నాం కదా, ప్రభుత్వమే ఇస్తుంది. దీని మీద ఒక పెద్ద చర్చ జరగాలి. అర్బన్లో ముఖ్యంగా స్థలాలు లేవని అంటారు కానీ స్థలం ఉన్నాయి. సినిమా టాకీస్లకు స్థలం ఉంది, మాల్స్కి స్థలం ఉంది, మెట్రో రైలుకి స్థలం ఉంది. ఇన్ని వాటికి స్థలం ఉన్నాక పిల్లలకి స్థలం లేదనేది నమ్మను నేను. ఇది రియల్ ఎస్టేట్ దృక్పథం నుంచి బాల్యానికి భరోసానిచ్చే పట్టణాలు అయితే తప్పకుండా అటువంటి లీడర్లు కావాలి మనకు. డోంట్ వరీ, నేనున్నాను, అరే ఇక్కడ కాలనీ ఉంది, స్కూల్ స్థలం ఉందా అని అడగాలి లీడర్ వచ్చి. ఇంట్లో ఓట్లు ఎంతమంది ఉన్నారు, ఎవరికి అవి అడగడం కాదు. ఓకే, ఇక్కడ 40% పాపులేషన్ చిల్డ్రన్ ఉంటారు కాబట్టి ఇక్కడ పిల్లలందరూ బాగున్నారా అని అడిగే లీడర్లు ఉంటే కింది దానికి అట్లా పోతుంది. లేకపోతే ఇప్పుడు ఈ మధ్య చాలా బస్తీలలో కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి. ఎండాకాలంలో కొన్ని కమ్యూనిటీ హాల్స్ను పిల్లల కోసం ఇవ్వమంటే ఆ పెద్ద మనుషులు ఇవ్వరు. ఇది కమ్యూనిటీ హాల్ మాది ఇది అని. అరే పిల్లలకు కావాలని ఆయన అంటే చాలామంది కొంచెం ఇబ్బంది, కొంతమంది ఇచ్చిండ్రు. అంటే అర్థం ఏంటంటే ఈ స్కూల్స్ ఈ పట్టణాలలో కానీ ఈవెన్ గ్రామాలలో కూడా ఇప్పుడు ష్రింకింగ్ అంటాం, కృషించిపోతున్నాయి ఈ స్థలాలు. ఆడుకునే స్థలాలు తక్కువైతున్నాయి. పాటలు పాడే వయసులో, ఆటలు ఆడే వయసులో ఇట్లా నిర్బంధంగా ఇక మొబైల్ ఇస్తున్నాం. మనమే మొబైల్ ఇవ్వమన్నాం, మనమే కంప్లైంట్ చేస్తున్నాం మొబైల్ నుంచి అలవాటు పడిపోయినరని. కరోనాలో మొబైల్ కొను అని మనమే ఇబ్బంది పెట్టినాం అందరినీ. అందరు మొబైల్స్ కొన్నారు, కొన్న తర్వాత వాడు ఏం చేయాలనో అది చేస్తున్నారు. కాబట్టి
మొబైల్స్ వాడడంలో తప్పు లేదు, కానీ దేనికి వాడాలి ఏంటి అనేది ఒకటైతే ముఖ్యంగా వాళ్ళ సమయాన్ని వాళ్ళ వాతావరణాన్ని మనం వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు మిగతా కార్యక్రమాలు చేస్తారు. పిల్లలు అంటే పిల్లలే. బాల్యం అనేది ఆనందంగా ఉండాల్సిన బాల్యాన్ని మనం నిర్బంధంగా చేయొద్దు. మరి ఒక పిల్లల పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే వాళ్ళకి ఇవన్నీ అఫెక్ట్ అవుతూ ఉంటాయి, వాళ్ళు ఇంపాక్ట్ అవుతూ ఉంటారు. మరి వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ అనేవి స్కూల్స్, పేరెంట్స్ అందరూ ఎట్లా అడ్రస్ చేయాలి? యాక్చువల్లీ ప్రతి పాఠశాలలో ఒక స్కూల్కి ఒకరు కాకున్నా కానీ ఈ పిల్లలతోని మాట్లాడేయడానికి, ఈ పిల్లలతోని ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్న పిల్లలతోని డిస్కస్ చేయడానికి, డైలాగ్ చేయడానికి నిపుణులు అవసరం ఉంది. మనము కేవలం పాఠాలు, మ్యాథ్స్ టీచరు, ఇంగ్లీష్ టీచరే అంటున్నాం, కానీ పిల్లలతో సంబంధించిన విషయాలను మాట్లాడడానికి ఒక నిపుణుల వ్యవస్థ అవసరం. ఆ నిపుణుల వ్యవస్థ పిల్లల్ని హ్యాండిల్ చేయడానికి, ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, స్కూల్లో కొంతమంది పిల్లలు వినడం లేదు, లేదా కొంతమంది పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు. ఇవన్నిటిని దూరం చేయడానికి ఎవరో ఒకరు కావాలి మాట్లాడడానికి, నీతో డైలాగ్ చేయడానికి. తిన్నారా అనేటోళ్ళు లేరు. అరే తిన్నారు కూడా అడగండి, స్కూల్ ఏంది అని ఒక పాప నడుతున్నట్ట. నేను అడిగేటట్టు లేదు. సార్ తినవా అని అడుగుతా, ఏదన్నా స్కూల్ అడిగి చూస్తామా? ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది, తినవా సార్ అని అడిగితే. ఇప్పుడు మేము మా బ్రిడ్జ్ కోర్స్ క్యాంపులకు పోయినప్పుడు మా క్యాంపులలో పిల్లలు ఫస్ట్ అదే తినవా సార్ అని అడుగుతారు. 3 గంటలకు పోయినా అడుగుతారు, 2 గంటలకు పోయినా అడుగుతారు, 4 పోయినా అడుగుతారు. తిన్నరా, నువ్వు తినవా అని అడుగుతాం. అవి ఎంత దట్ బాండింగ్ చూడండి. అంత అంత నా వాళ్ళు వీళ్ళు అనే ఒక మంచి వాతావరణం ఉండే స్కూల్ ఉండాలి. స్కూల్లో కూడా అటువంటి వాతావరణం ఉండాలి. అటువంటి వాతావరణం ఉండాలంటే నిపుణులు అవసరం. టీచర్స్తోని అయ్యే పని కాదు ఇది. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వాలి, కానీ నిపుణులు అవసరం. ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది పిల్లలను హ్యాండిల్ చేయడం అనేది మనము చాలా మెకానికల్గా చేసేసాం, కానీ ఒక బాలల ప్రపంచాన్ని అర్థం చేసుకునే నిపుణులు అవసరం. అటువంటి నిపుణులు ఉన్నారు, లేరని కాదు. నిమ్హాన్స్ ఉంది బెంగళూరులో, వాళ్ళు పెద్ద పెద్ద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు, పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఎట్లా అనేది. అందుకోసం ఈ పెద్దల ప్రపంచానికి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో, కానీ ఇది అర్థం కావడం చాలా ముఖ్యం. అప్పుడే భవిష్యత్తు తరాలు బాగుంటాయి. అది చాలా ముఖ్యం. మీరు ఇందాక టెక్నాలజీ వాడుక గురించి మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ట్యాబ్స్ వాడుతున్నారు, ల్యాప్టాప్స్ వాడుతున్నారు, అండ్ నేర్చుకోవడం ఆన్లైన్లో చాలా నేర్చుకుంటున్నారు. అది ఇంకొక మెథడ్ ఆఫ్ లెర్నింగ్ అయింది. సో మీరు ఆ విషయం మీద ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతారా? అది ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? ఐ థింక్ ఆ సలహాలు మీలాంటి జనరేషన్ ఇవ్వాల్సిందే. కానీ అంటే చాలా ప్రపంచం వైడెన్ అయిపోయింది. ఏ గ్రామానికి వెళ్ళినా, నేను మొన్న ఉత్తరప్రదేశ్లో చందోలి అనే జిల్లాకు వెళ్ళాను. అది మారుమూల జిల్లా. అది అక్కడ గ్రామాల్లో కూడా పిల్లలు ట్యాబ్స్ వాడుతున్నారు, మొబైల్స్ వాడుతున్నారు. సో దిస్ నెట్వర్క్ చాలా పెరిగింది. దేనికైనా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఏ దానికైనా మనం ఒప్పుకోవాలి. మా జమానాలో సినిమాలు ఉండేది, థియేటర్లకు చెప్పకుండా, ఇంట్లో చెప్పకుండా. యూనో, అండ్ నవల్స్ ఉండేది. చిన్న చిన్న మీకు తెలియదు, చిన్న డబ్బా కొట్టులు. మీ ఫాదర్ని ఇట్లా అడగండి, చిన్న షాప్స్ ఉండేది. ఆ షాప్లో 10 పైసలు ఇస్తే పుస్తకాలు ఇచ్చేది. అయితే రెంట్ చదువుకొని మళ్ళీ వాపస్ ఇవ్వాలంతే, 10 రూపీస్ రెంట్. బట్ అందులో కూడా చాలా పుస్తకాలు ఉండేది. వాడు షాపోడు తెలుసు యూత్కి ఏం కావాలనో అవి పెట్టేది, మామూలు పెట్టేది, డిటెక్టివ్స్ పెట్టేది. సో ఎప్పుడైనా ఆ తరంలో ఒక అడ్వెంచర్ చేయాలి అనే ఒక తపన ఉంటుంది ఆ జనరేషన్లో. దాంతోపాటు టెక్నాలజీ, ఇప్పుడు చూస్తే టెక్నాలజీ. అప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది పుస్తకాలు దాచుకొని టెక్స్ట్ బుక్లో పెట్టి చదివేది ఒక్కొక్కడు. యూనో, ఇప్పుడు కనుక మొబైల్ ఎట్లా చూస్తాం. సో మనం ఏదో అప్పుడు బాగుండే ఇప్పుడు చెడిపోయినారు కాదు. ఎప్పుడైనా ఈ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ సమాజంలో వస్తూనే ఉంటాయి. దాన్ని ఎలా వాడాలనేది ట్యాబ్లు కానీ మొబైల్స్ కానీ అవి పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి. ఎందులోకి వెళ్ళాలి, ఎందులోకి వెళ్ళొద్దు, ఎలా వాడాలి దాన్ని. అది లేనే లేదు కదా మనకు. అందుకోసం దాన్ని
అండ్ ఆల్సో చాలా ఇంట్రూజన్, బయట వాళ్ళు ఎంత ఇంట్రూజన్ అంటే అసలు మనకు తెలియకుండానే మనకు కాల్స్ వస్తుంటాయి, వీడియోలు వస్తుంటాయి. కాబట్టి దాన్ని రెగ్యులేట్ చేసుకోవడం అనేది కుటుంబాలలో, స్కూల్స్లో అది ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ దాని నుంచి ప్రపంచంలో వివిధ అంశాలను ఇప్పుడు రీల్స్ చూస్తున్నాం. పిల్లలు గ్రామాలలో పిల్లలు ఒకడు ఎంత టాలెంట్ చూపిస్తున్నారంటే అది అసలు వీడియో లేకపోతే మనం చూడకనే పోదాం. వాడు ఒకడు పట్టుకొని డ్రమ్స్ కొట్టినట్టు ఏదో ఉట్టిదే డబ్బా పట్టుకొని కొడుతున్నారు అండ్ మ్యూజిక్ కొడుతున్నారు, ఒకటి పాడుతున్నాడు ఒకటి పెట్టుకొని. సో దీస్ టాలెంట్స్ అన్ని బయటకు వస్తున్నాయి. కానీ ఎట్ ది సేమ్ టైం దాని మీద జాగ్రత్తలు వహించాల్సిన అవసరం అయితే ఉంది. పెద్దలకు ఉంది, చిన్నలకు ఉంది. మళ్ళీ స్కూల్ హాలిడే నుంచి స్కూల్కి ఆ ట్రాన్సిషన్ పీరియడ్ దాని గురించే మళ్ళీ మాట్లాడుకుంటే, సో టైమింగ్స్ విషయంలో ఫ్లెక్సిబిలిటీ అనేది అవసరమా? ఫ్లెక్సిబిలిటీ అనేది అంటే ఒక తరానికి ఈ స్ట్రక్చర్ అవసరం, ఒక తరం పిల్లలకు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫ్లెక్సిబిలిటీ నుంచి వచ్చిండ్రు, వాళ్ళ అమ్మ నాన్న ఫ్లెక్సిబిలిటీ నుంచి వచ్చిండ్రు. వాళ్ళకు అసలు ఒక స్ట్రక్చర్డ్ వాతావరణం లేదు. ఆ స్ట్రక్చర్లోకి వచ్చినందువల్ల ఈ ప్రపంచంలో ఉండడానికి కొన్ని స్ట్రక్చర్స్ అవసరం కూడా. ఆ స్ట్రక్చర్ ఉండడం అవసరమే. పోను మేబీ అది అందరూ కనుక ఒక సామాజికంగా అందరూ కనుక ఒకే స్థాయిలో ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు మనం స్ట్రక్చర్స్ ఫ్లెక్సిబుల్ ఉండాలనా, ఇంట్లోనే ఉండాలనా. కొంత డిబేట్ ఉంది, హౌస్ స్కూలింగ్ ఉంది, హోమ్ స్కూలింగ్ ఉంది, ఇవన్నీ కూడా డిబేట్స్ జరుగుతున్నాయి. కానీ బాల కార్మికులు కుటుంబాలు, తల్లిదండ్రులు బాల కార్మికులుగా ఉండి ఈ పిల్లలు బాల కార్మికులు అయ్యే ప్రమాదం ఉన్న పిల్లలకు స్కూలు అనేది చాలా ముఖ్యం. స్కూల్ అంటే వాళ్ళకి ఎంత ఇష్టం అంటే ఆడపిల్లలు కూడా ఇళ్ళల్లో ఉంటే చాలా పని చేయాల్సి వస్తుంది. సో స్కూల్కి నేను ఒక పాపని అడిగిన, స్కూల్కి ఎందుకు రాపోతున్నావు అంటే, మనమందరం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, డాక్టర్ అవుతా, ఇంజనీరింగ్ అవుతా. సార్ పని తప్పుతుంది సార్ స్కూల్కి పోతే. విన్నావా, పని తప్పుతుంది. సో స్కూల్ అనేది ఆ పిల్లల యొక్క పని భారం నుంచి దూరం చేసేది స్కూల్. కాబట్టి ఆ స్ట్రక్చర్డ్ వ్యవస్థ ఉండి వాళ్ళను గైడ్ చేస్తే చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది స్కూల్. మనం ఎవరినైనా మొదటి తరానికి చెందిన పిల్లల్ని అడిగితే స్కూల్ అనేది, ఆ స్ట్రక్చర్డ్ స్కూల్ అనేది చాలా ముఖ్యం. ఫ్లెక్సిబుల్ ఉన్నందువల్ల, ఫ్లెక్సిబుల్ ఎప్పుడు పెడుతున్నారంటే ఇప్పుడు స్కూల్ సరిపోక హాఫ్ డే పెడతారు. హాఫ్ డే పెట్టడం వల్ల మిగతా హాఫ్ డే పనికి పోతున్నారు పిల్లలు, స్కూల్లో ఉండాల్సిన పిల్లలు. కాబట్టి అది పిల్లల హక్కులకు భంగం కలిగే అవకాశం ఉంటుంది. స్కూల్ పెట్టే స్తోమత లేని ప్రభుత్వం ఉంటే పిల్లల మీద భారం పడుతుంది. కాబట్టి స్కూల్ అనేది ఫుల్ టైం స్కూల్ ఉండాలనేది మేము చాలా ప్రచారం చేసినాము. ముఖ్యంగా మొదటి తరం పిల్లలకు అది చాలా ముఖ్యం. ఈ ఫేజ్లో అయ్యే ఏవైనా మిస్టేక్స్ గురించి మీరు చెప్పగలుగుతారా? మిస్టేక్స్లో ప్రధానమైన మిస్టేక్స్ డైలాగ్ చేయకపోవడం పిల్లలతో. అంటే ఒక నెలన్నర వచ్చారు కాబట్టి ఓకే అటెండెన్స్ అని తీసుకొని యూనో పేర్లు చదివి రాని వాళ్ళది ఆబ్సెంట్ వేయడము అనేది చాలా పొరపాటు. అది రాని పిల్లలు ఎవరు, వచ్చిన పిల్లలు ఎవరు, ఏం చేసిండ్రు సమ్మర్లో అని ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒక డైలాగ్, పిల్లలతో డైలాగ్ చేయకపోవడం అనేది పెద్ద మిస్టేక్. ఎందుకంటే వాడు చెప్పాలని ఉంటుంది. వాడు పెళ్లికి పోయి వచ్చింటాడు పక్కే ఊరికి, వాళ్ళ అన్నయ్య పెళ్లి అయి ఉంటుంది, అందులో ఏమేం చేసిండో, డ్యాన్స్ చేసింటాడు, డ్రామా చేసింటాడు, ఇంకేమో చేసి ఉంటారు పిల్లలు, కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి ఉంటారు. సో ఇవన్నీ కూడా డైలాగ్ చేయడం అనేది చాలా ముఖ్యం. అండ్ దండన ఉండకుండా ఉండాలి లేట్ వచ్చినా కానీ. ఇప్పుడు స్కూలు 13 జూన్కి రావాలంటే కొన్ని నేపథ్యాలు ఎట్లుంటాయంటే, వాళ్ళ అక్క పిల్లలు ఊరికి వస్తారు, జూన్ 13th అని వాళ్ళు పోరు. వాళ్ళు జూన్ 13th ఎందుకు, వాళ్ళకెందుకు జూన్ 13th? సో వాళ్ళు 2 రోజులు 3 రోజులు ఉండిపోరా అంటది వాళ్ళ అమ్మ, వాళ్ళ పెద్దక్కను. 2 రోజులు ఉండిపోరా అంటే ఆమె కూడా ఉంటుంది. ఆడికి పోయి మళ్ళీ అత్తగారింటికి పోవాలి కదా, ఉంటుంది. ఆ పిల్లలతోని ఈమె ఆడుకుంటుంటుంది. ఈమె ఏం చెప్తుంది, అక్క పిల్లలు పోయినాక బడికి పోతా అంటుంది. ఇంట్లో కూడా ఓకే కదా, అక్క పిల్లలు ఆడుకుంటూ పోతారు. బట్ స్కూలు రిజిడ్ ఉంటుంది. ఏం స్కూల్ ఓపెన్ అయింది 10 రోజులు అయింది, 5 రోజులు అయింది, ఇంకా రాలేదు.
5 రోజులు అయినా ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అది స్ట్రిక్ట్గా ఉండి ఆ పాపను పంపించేస్తే చాలా కష్టం. రాలేదు నువ్వు టైంకు అని. ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈ పని జరుగుతుంది, రానియకుండా ఉండడం అనేది. వచ్చిండ్రు కదా, రాకుండా పోలేదు కదా 5 రోజులు. సో ఇది కొంచెం రాడికల్ అనిపించచ్చు, లేదా ఇన్స్టిట్యూషన్స్కు డిసిప్లిన్ ఎట్లా అండి మీరు ఇట్లనే చెప్తే ఇక బాగుందండి అని చాలామంది అంటుండొచ్చు ఇది విని. కానీ పిల్లల దృక్పథం నుంచి, తల్లిదండ్రుల దృక్పథం నుంచి చూస్తే వాళ్ళకు అలవాటు అవుతుంది. వచ్చి చెప్పి మీరు అన్నట్టుగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి, లేదు ఒక 10 days స్కూలింగ్ పోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేవాళ్ళు లేకుండా పనిష్మెంట్ ఇస్తే కష్టం. దట్ ఈస్ వరీ నాకు. పనిష్మెంట్ కాకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి, లేదమ్మా ఇట్లా పంపించేసేయాలి మీరు స్కూల్ టైంకు అని చెప్పి ఒక కౌన్సిలింగ్ చేయకుండా పనిష్మెంట్ చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. అటువంటిది ఒకటి. రెండవది 5వ తరగతి పాస్ అయిన పిల్లలందరికీ సహాయం చేయాలి స్కూల్. వాళ్ళ ఇష్టంలో టీసీలు ఇచ్చేసి వాళ్ళు అంటే కాదు, అది వాళ్ళందరినీ మళ్ళీ నెక్స్ట్ 6th ఎక్కడికి పోతున్నారు. ఈ మధ్య వచ్చిన జీవో కూడా బడిబాటలో పెట్టారు, అది లక్కీలీ 5వ తరగతి వాళ్ళందరినీ టీసీలు అందరు ఇచ్చి అందరినీ ట్రాన్సిట్ చేయాలి. 0 టాలరెన్స్ అన్నట్టు, ఎవ్రీ చైల్డ్ వెళ్ళాలి. ఈ బడిబాటలో వచ్చింది, అది మేము కూడా చాలా రోజులుగా ప్రచారం చేస్తున్నాం. అండ్ 7th వాళ్ళు 8th వెళ్ళాలి, అప్పర్ ప్రైమరీ స్కూల్. సో వాళ్ళు 8th కానీ 7th కానీ ఉన్న స్కూల్ వరకే ఉంటుంది, వాళ్ళు హై స్కూల్కి వెళ్ళాలి. అండ్ ఆ స్కూల్ వాళ్ళు కూడా యాక్చువల్లీ ఏం చేయాలి అంటే అకాడమిక్ ఇయర్ ముందే రావాలి అసలు ఈ స్కూల్కు, వచ్చి టీచర్లు కనపడిపోవాలి. అరే మీరు మా స్కూల్కి వస్తున్నారా నెక్స్ట్ ఇయర్ అని చెప్తే, వీళ్ళు ఆ సార్లు, వీళ్ళు వేరే సార్లు, వీళ్ళు వేరే టీచర్లు, వీళ్ళు వేరే అనేది ఒక అనుబంధం ఉంటే బాగుంటుంది అనేది. ఆ తర్వాత కంప్లైంట్ చేసే కన్నా యాక్చువల్లీ నేను యుఎస్లో ఒకసారి చూశాను, ఈ 5వ తరగతి పిల్లల్ని అందరినీ అకాడమిక్ ఇయర్ అయిపోయే లోపల ఆ స్కూల్కి తీసుకెళ్తారు. ఆ స్కూల్లో ఎగిరి వస్తారు పిల్లలు ఒక హాఫ్ డే. ఆ టీచర్ హెడ్ మాస్టర్లు చాక్లెట్ ఇస్తారు, యు ఆర్ వెల్కమ్, యు ఆర్ మై స్టూడెంట్స్, మీరు నెక్స్ట్ ఇయర్ నాతో వస్తారు అని అట్లా చెప్తుంటారు పిల్లలకు. ఎంత బ్రహ్మాండం అది. ఇక్కడ చూడలే మనం ఎప్పుడు. ఐ డోంట్ నో ఎక్కడైనా జరుగుతుందా లేదా తెలియదు, కానీ ఈ పిల్లలు ఆ స్కూల్కి పోయి ఆ వాతావరణం చూసి వచ్చి ఆ క్లాస్ రూమ్లో జరిచి కూర్చొని ఈ స్కూల్లో నేను కూర్చుంటా అని చెప్పి అట్లా కొంచెం టీచర్లతోని ర్యాపో బిల్డప్ అయితే బాగుంటుంది. లాస్ట్ వీక్ ఆఫ్ ట్రాన్సిషన్ అది కూడా జరిగితే బాగుంటుంది. అది జరగడం లేదు, అది జరగాల్సిన అవసరం ఉంది. హై స్కూల్ టీచర్స్ వెల్కమ్ చేయాలి పిల్లల్ని. ఇంకోటి అకాడమికల్లో కొంచెం వాళ్ళు ఎండాకాలంలో వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకు ఫ్రెష్ కోర్సెస్ ఏమైనా ఇవ్వాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఆ పిల్లలకు. 6వ తరగతికి వస్తారు కాబట్టి హై స్కూల్ వాతావరణం కదా, హై స్కూల్లో టీచర్స్ కొంచెం ఫ్లెక్సిబుల్ ఉండరు, ఎందుకంటే వాళ్ళ సబ్జెక్టు వాళ్ళ మీద టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్ ఉండాలి, హాయిగా ఉండాలి, సీరియస్గా ఉండకుండా ఉండాలి. ఇవన్నీ కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా పాటిస్తే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చూస్తే స్కూల్స్, టీచర్స్, ఆల్సో పేరెంట్స్, వీళ్ళ ఇద్దరి రోల్ చాలా ఎక్కువ ఉంటుంది. మరి టీచర్స్కి, పేరెంట్స్కి కమ్యూనికేషన్ అండ్ కరెస్పాండెన్స్, అసలు పేరెంట్ టీచర్ మీటింగ్స్, వీటి ఇంపార్టెన్స్ ఏంటి? చాలా ముఖ్యమైన అంశం ఇది. పేరెంట్స్ టీచర్స్ కలవడం అనేది ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్లో కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అవసరము. కానీ ఈ మీటింగ్స్ ఏమైతాయి అంటే కంప్లైంట్లు అవుతాయి. ఈ భయం పిల్లలకు పేరెంట్స్ మీటింగ్ కరెక్టా కాదు చెప్పు, నువ్వే చెప్పాలి. ఏం చెప్తుందిరా నాయన ఈ మా టీచర్కు, ఆమె టెన్షన్గా. ఈ టెన్షన్ మీటింగ్ ఉండొద్దు అసలు. యాక్చువల్లీ పిల్లలకు ఏం అవసరము, ఎట్లా చదువుతున్నారు, ఇవన్నీ చెప్పేయడానికి అయితే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చాలా ముఖ్యం. ఇంకోటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. పేరెంట్స్ కూడా చెప్పొచ్చు చాలా టీచర్లకు, ఇంట్లో ఇట్లా ఉంటున్నారు, ఇట్లా బాగుంది మీరు చెప్పిన ఆ పాఠం వల్ల మా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా కొంచెము ఇన్వాల్వ్ చేయాలి పేరెంట్స్ను. ఎంతసేపు ఆ ప్రోగ్రెస్ రిపోర్టు అది చెప్పి ఆ రోజు ఆ టెన్షన్లో చూడాలి పిల్లల్ని. ఆ పేరెంట్స్ మీటింగ్ రోజు చాలా టెన్షన్. ఇంకొకటి ఇదొక గుంపు, ఇదొక వర్గం. ఇంకొకటి గ్రామాలలో టీచర్స్ మీటింగ్స్, పేరెంట్ టీచర్స్ మీటింగ్స్. లాస్ట్ ఇయర్ ఐఏఎస్ కరుణ గారు ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ పెట్టారు, పీటీఎంస్ అని. ఎవ్రీ 3rd Saturday ఏదో పెట్టారు. చాలా బాగా
మీటింగ్స్ జరుగుతున్నాయి. కానీ అగైన్ మళ్ళీ అక్కడ కూడా పిల్లల మీద కంప్లైంట్స్, యూనో మీ వాడు చదువుతలేడు అని చెప్పేసరికి అది పిల్లల లోపల ఈ మా మీద కంప్లైంట్ కాబోయి ఇది మీటింగ్ అనేది మీ వాడు రెగ్యులర్ లేడు, మీ అమ్మాయి వానితో మాట్లాడుతుంది, ఈయనతో మాట్లాడి ఈ తల్లిదండ్రులకు కూడా మాట్లాడుకుంటారు కదా సార్ పిల్లలు అన్నప్పుడు అని అనుకుంటారు వాళ్ళు, కానీ వీళ్ళు పెద్ద కంప్లైంట్గా వచ్చేస్తుంది. సో అట్లా కాకుండా ఈవెన్ పేరెంట్స్లో ఏమైనా కళాకారులు ఉన్నారా, పాటలు పాడేటోళ్ళు ఉంటారు, నాట్లు వేసేటప్పుడు వాళ్ళని స్కూల్కి తీసుకొచ్చి రిసోర్స్ పర్సన్స్గా తీసుకోవచ్చా, యూనో ఎన్నో వాళ్ళ నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు వాళ్ళ 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 పేరెంట్స్తో, వాళ్ళ అనుభవాలే చెప్పనియండి. ఆమె స్కూల్ ఎందుకు పోలేదు, ఎంత బ్రహ్మాండం, అయ్యో నేను స్కూల్కి పోలేదు, మీరు వెళ్తున్నారు, నాకు మా నాన్న ఇట్లా అయింది, మా ఇంట్లో ఇట్లా అయింది చెప్తే ఎంత ఎంత బ్రహ్మాండమైన ఇంటరాక్షన్. పిల్లలైతే ఎంత ఆసక్తితో చూస్తారు అటువంటి స్టోరీస్ విని, ఓహో ఎన్ని ఇబ్బందులు ఉండేనా వాళ్ళకు, మాకు వసతులు ఉన్నాయి, టీచర్లు ఉన్నారు అనే ఒక ఆ రిలేషన్ పేరెంట్స్ని యాక్చువల్లీ రిసోర్స్ గ్రూప్గా వాడాలి ఈ స్కూల్, నాట్ యాజ్ ఏ పేరెంట్స్ కాబట్టి అన్ఈక్వల్, మేము టీచర్స్ స్కూలు మీరు పేరెంట్స్ నేను చెప్పింది వినాలే అనే దాని కాకుండా, కొంతమంది పేరెంట్స్ కూడా కోపాలు వస్తాయి, ఈ స్కూల్ సంగతి ఏంది చూస్తా అని వస్తాడు మీటింగ్లకు, అడుగుతా సంగతి అడుగుతా అని వస్తాడు. సో ఈ ఘర్షణ వాతావరణంలోకి వెళ్ళిపోయే మీటింగ్స్ కూడా ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ను రిసోర్స్ గ్రూప్గా వాడుకొని వాళ్ళను మన స్కూల్లో ఏమైనా ఇన్పుట్స్ తీసుకునే ఒక ప్రక్రియ ఉంటే బాగుంటుంది. కొన్ని స్కూల్స్లలో కొన్ని దేశాలలో చేస్తున్నారు ఇది, గ్రాండ్ పేరెంట్స్ డే అని చేస్తారు, పేరెంట్స్ డే అని చేస్తారు. సో ఆ పేరెంట్స్ మీటింగ్స్లో ఒక మంచి వాతావరణాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, స్కూల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, పిల్లల నమ్మకాన్ని పెంచడానికి. నా ఉద్దేశంలో పేరెంట్స్ మీటింగ్ కానీ స్కూల్ టీచర్స్ మీటింగ్ కానీ పిల్లలకు పెద్దల పట్ల నమ్మకాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అపనమ్మకంతో ఉన్న వ్యవస్థలో ఉన్న మీరు నమ్మండి నమ్మకపోండి, పిల్లలు పెద్దల్ని అంత ఈజీగా నమ్మరు. అమ్మో ఏదో చెప్తున్నారంటే దీని వెనుక ఏదో ఉండి ఉంటుంది అని అనుకుంటారు, ఎప్పుడు ఇంట్లో అనుకుంటారు, స్కూల్లో అనుకుంటారు. కాబట్టి ఆ నమ్మకమైన బాండ్ను క్రియేట్ చేస్తే ఒక వాతావరణం, ఒక ప్రజాస్వామిక వాతావరణం. ఐఎమ్ యూజింగ్ ఎ బిగ్ వర్డ్, ప్రజాస్వామీకరణ జరగాలి. తరగతి గది ప్రజాస్వామీకరణ జరిగితే అక్కడి నుంచి సమాజంలో ప్రజాస్వామీకరణ జరుగుతుంది. అది మాట్లాడే విధానము, డైలాగ్ చేయడం అన్నీ మనం మాట్లాడుకునే అదే. అండ్ తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడుకునే విధానము, ఆ విధానాన్ని పిల్లలు గమనిస్తుంటారు. కాబట్టి దిస్ ఈజ్ డెమోక్రసీ, మనం వినాలి వేరే వాళ్ళు చెప్పింది, మనం చెప్పింది వేరే వాళ్ళు వినాలి, అండ్ మర్యాద ఇవ్వాలి, రెస్పెక్ట్ చేయాలి. ఇవన్నీ కూడా డెమోక్రసీలో ప్రిన్సిపల్స్ ఇవి. అవన్నిటిని కూడా మనము తరగతి గదులను ప్రజాస్వామీకరణ వైపు మళ్ళిస్తే బాగుంటుంది. సార్, చివరిగా ఒక కంక్లూడింగ్ మెసేజ్ మా అందరికీ మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా సెలవుల నుంచి వచ్చే పిల్లలకు స్వాగతం పలకాలి, ఆహ్లాదకరమైన వాతావరణంలో బడులను ఉంచాలి. టీచర్స్గా ఒక పెద్ద బాధ్యత మొద్దుగా ఉంటుంది మన మీద. టీచర్స్గా పిల్లల్ని ఇది మా స్కూలు మా టీచర్లు అనే ఒక దృక్పథాన్ని కలిగించాలి. ఎందుకంటే కొత్త స్కూల్స్కి వస్తుంటారు కాబట్టి, ట్రాన్సిషన్లో కొత్త స్కూల్స్కి వస్తున్న పిల్లలని ఒకవైపు అయితే, వివిధ గ్రామాల్లో నుంచి వచ్చి వివిధ కొత్త స్కూల్స్లోకి కొత్తగా ఎంటర్ అవుతున్న పిల్లలైతే ఆ పిల్లల్ని కూడా మిగతా పిల్లలతో మమేకమయ్యే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. దుఃఖంలో ఉన్న పిల్లల్ని దగ్గర తీయాలి. ఆ దుఃఖాలు ఏమైనా కానీ, దుఃఖాలతో వస్తున్న పిల్లలు ఉంటారు స్కూల్ తెరిచినప్పుడు, ఆ పిల్లల్ని ఒక ధైర్యం ఇవ్వాలి. ఆ పిల్లలకు డోంట్ వరీ మేమున్నాము అని చెప్పి. అండ్ అకాడమిక్గా కొంతవరకు మర్చిపోయి ఉంటారు పిల్లలు, సెలవులు కాబట్టి. ఈ పిల్లల్ని దోషులుగా చేయకుండా పిల్లలకు సహాయకారిగా ఉంటాం మేము, మీకు వచ్చేస్తుంది, మీరేం వరీ కావద్దు అని చెప్పి ఒక నమ్మకాన్ని కలిగించే ఒక వాతావరణాన్ని ఉంచాలి. అండ్ స్కూళ్ళను శుభ్రంగా నీట్గా తోరణాలు కట్టి స్కూళ్ళకు ఒక వెల్కమ్
గా పిల్లల్ని స్వాగతించాలి. అప్పుడు ఆ స్కూల్స్ ఈ ట్రాన్సిషన్ అనే ఒక భయభ్రాంతుల నుంచి బయటపడి మా స్కూల్ ఇది మా ప్రపంచం, మా ప్రపంచాన్ని బాలల ప్రపంచాన్ని కాపాడడానికి వీళ్ళందరూ ఉన్నారు అనే మెసేజ్ మనందరం ఇవ్వాలి. ఇంత వాల్యుబుల్ నాలెడ్జ్ మా అందరితో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి మనోమిత్ర. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.